హాయ్ రండి సండే బిగ్ బాస్ ఎపిసోడ్కి వెళ్ళిపోదాము. నా పేరు లక్ష్మి. ఈరోజు మంచి కలర్ఫుల్ పాటతోటి, కలర్ఫుల్ రెడ్ అండ్ వైట్ డ్రెస్ తోటి నాగార్జున సార్ కూడా ఎంటర్ అయ్యారు. చాలా మంచి పాట ఈరోజు రావడము తనుజ పేరే పలికారు. కాకపోతే ఏంటంటే ఈరోజు షో మొత్తం గార్డెన్ ఏరియాలోనే జరిగింది. అప్పటికే ఒక్కొక్కరు బయటకు వచ్చి కూర్చుంటున్నారనమాట. ఇంకా లాస్ట్కి తనుజ రాలేదు అనే లోపలికి తనుజ కిచెన్లో ఉన్నిందంట. తనుజ రాగానే ఏమ్మా లేట్ అయిందనే లోపలికి కిచెన్లో ఉన్నాను అంటే, కిచెన్లో టీ పెడుతున్నాను సార్, మేము ఇప్పుడిప్పుడే కదా ఓనర్ అయ్యాము, అందుకే ముందు టీ పెట్టుకోవాలని చెప్పేసి మసాలా టీ పెడుతున్నాము అని చెప్పేసి తనుజ గారు చెప్తున్నారు. ఇంకా అందరూ కూర్చున్నారు. కాకపోతే ఏంటంటే తనుజ కాఫీ కావాలి అన్నది. ఇంకా తనుజకి ఆమె సీక్రెట్ ఏమన్నా చెప్పమని చెప్తే సీక్రెట్ గురించి చెప్పింది. కానీ సారేమో సీక్రెట్ అని ఏం అడగల, హౌస్లో జరిగింది ఏమో అడిగి ఉంటాడేమో అని నేను అనుకుంటున్నా. కానీ తన పర్సనల్ విషయమే చెప్పేసింది. అందుకని ఆమెకు మంచి పెద్ద కాఫీ పౌడర్ డబ్బా పంపిస్తా అన్నాడు. హ్యాపీగా ఉన్నింది. తనుజ అయితే తన సీక్రెట్ మొత్తం చెప్పేసింది. మొత్తం ఇరుక్కోపోయినట్టు అయిపోయింది తనుజకి. తర్వాత ఉండి ఇమ్ము అంటున్నాడు, సార్ నా సీక్రెట్ కూడా అడగండి సార్, నా సీక్రెట్ కూడా చెప్పేస్తాను, అప్పుడు నాకు చికెన్ పంపియండి అంటే, నీ సీక్రెట్ ఎవరికి కావాలయ్యా అన్నాడు. మంచి జోక్. ఈరోజు నవ్వుకుంటానే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. తర్వాత అందరు నామినేషన్లో ఈరోజు 7 మంది ఉన్నారంట. ఏడుగురిని అందరినీ లేపారు. ఇంకా రాము పోయేసి లోపల చిన్న చిన్న పౌంచులు అన్నీ ఉన్నాయన్నమాట. 7 పౌంచులను తీసుకురమ్మన్నారు. రాము తీసుకొచ్చారనమాట. మొన్న సంజన గారు అవి ఆరెంజ్ దొంగతనాలు చేశారు కదా, దాన్ని పెట్టి ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేశారనమాట. ఆ పౌంచ్లో ఈ ఆరెంజ్ని పెట్టి స్టార్ట్ చేశారనమాట. ఇంకా పోను ఇంకా థమ్సప్లు కూడా పెట్టి స్టార్ట్ అవుతుందేమో ఇంకా నామినేషను. ఏంటంటే అది బయటపడాలి కదా, ఏది అక్కడ జరిగితే లోపల హౌస్లో ఏది జరుగుతుందే అదే నామినేషన్లో అయినా లేకపోతే స్టేజ్ మీద అయినా సరే పెడతారనమాట, కంపల్సరీ పెడతారు. అంజితోనే స్టార్ట్ అయింది ఈరోజు. ఆ పౌంచ్లో ఎవరిది అంటే అంత గ్రీన్ కలర్ది ఉందన్నమాట. సేవ్ అయిన వాళ్ళది మాత్రం ఎల్లో కలర్ ఉంది. ఇంకా ఫస్ట్ 7గురిలో ఫస్ట్ భరణి గారు సేవ్ అయ్యారు. తర్వాత నెక్స్ట్ ఈయన మన హరీష్ గారు అనమాట. మళ్ళీ హరీష్ గారు సేవ్ అవ్వగానే సంతోషంగా ఉన్నాడు. చెప్తున్నాడు, నువ్వు సేవ్ అయ్యావు, మీ ఫ్యామిలీ సేవ్ అయింది అని చెప్పేసి. ఇంకా అప్పటికి అయిపోయింది. మళ్ళీ రాము తీసుకుపోయేసి పౌంచ్ అంతా లోపల పెట్టేసి వచ్చారు. తర్వాత నెక్స్ట్ ప్రియా గారిని అడుగుతున్నారనమాట, నీకు డౌట్ ఏందమ్మా, సంజన గారు రీతుకి ఎన్ని ముద్దలు తినిపించారు అనే డౌటే కదా నీకు అంటే, కాదు సార్ అంటుంది. తర్వాత మళ్ళీ థమ్సప్లా అంటే, అవును సార్ థమ్సప్లే, నీకెందుకు ఆ థమ్సప్ అని చెప్పి సార్ అంటున్నాడు. ముద్దలు కాదు సార్ థమ్సప్ అన్నది. సరే నీకోసం ఒక చిన్న వీడియో చూపిస్తాను. వీడియో వేసారనమాట. మొన్న జరిగింది చూడండి. ఆమె సంజన గారు ఫ్లోరా గారు థమ్సప్ దొంగతనం చేసుకొచ్చి బయట కవర్లో వేసుకొని తాగారు చూడండి. అదే వేసి ఎపిసోడ్ చూపించారనమాట, వీడియో చూపించారు. దాంట్లో అయితే వాళ్ళిద్దరు ఏం సీక్రెట్గా తాగుతున్నారండి. అసలు ఈ ఫ్లోరా గారు అయితే ఇట్లా మొత్తం గట్ట తాగేసింది. ఆ రోజే నాకు భయం వేసింది. వాళ్ళకన్నా ముందు నాకు భయం వేసింది, ఎవరు వచ్చి చూసేస్తారా అని చెప్పేసి నాకు భయం వేసింది. కాకపోతే అది చూసిన తర్వాత అందరు చూసి అమ్మ వీళ్ళే చేశారని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయిందనమాట. వీళ్ళిద్దరు నవ్వుకుంటా ఉన్నారు. నిన్న బతిమలాడింది కదా సంజన గారు నాగార్జున సార్ని, వద్దు అని చెప్పి కాళ్ళు పట్టుకున్నంత పని చేసిందనమాట. కానీ ఈరోజు ఆ వీడియో వేసి చూపించేశారు. చూడగానే అందరు చూశారనమాట. మళ్ళీ అన్నారనమాట, మండేలో థమ్సప్ నామినేషన్ మాత్రం పెట్టకూడదు, ఎందుకంటే అందరూ థమ్సప్ దొంగతనాలు చేశారు, అందరూ చేశారు కాబట్టి నామినేషన్లో పెట్టొద్దు అని చెప్పేశారనమాట. ఇంకా దాంతో సంజన గారికి అమ్మాయ్య అనిపించింది. ఎందుకంటే ఇంకా అదే నామినేషన్, మొన్నటిదాకా గుడ్డు, మళ్ళీ ఇప్పుడు థమ్సప్ అని చెప్పేసి ఇది అవుతుందని చెప్పేసి భయం వేసిందేమో సంజనాకి. ఇంకా సార్ అలా చెప్పే లోపలికి కొంచెం రిలాక్స్ అయ్యారనమాట. కాకపోతే ఏంటంటే
నాకు ఏమనిపిస్తుంది అంటే ఆమె ఏదైనా చిన్న చిన్నగా చేసేస్తుంది దొంగతనాలు, కానీ ఆ పెద్ద ఆవిడికి ఇంకా దాన్నే పెట్టి నామినేషను ఇంకా దాన్నే చెప్తా ఉన్నప్పుడు ఎలాగ అనిపిస్తుంది కదా, మనం చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంది. కాబట్టి ఆ మాట చెప్పే లోపలికి నాకు కూడా సంతోషం అనిపించింది. నిన్న చెప్పారు కదా సారు, మళ్ళీ ఈరోజు సండే ఎపిసోడ్లో క్యాప్టెన్సీ ఇది మళ్ళీ గేమ్ ఆడిపిస్తా అన్నారు కదా, అట్లాగే వాళ్ళు నలుగురినే పెట్టారనమాట. భరణి గారిని, ఇమానుయేల్ని, మనీష్ గారిని, డెమో పవన్ని పెట్టారు. వాళ్ళకి ఇట్లా ఇది 4 టైర్లు ఇచ్చారనమాట. 3 స్కేర్ షేప్లో బాక్సులు కింద పెట్టారు. దాంట్లో ఏంటంటే 3 టైర్లు పెట్టారు. ఎవరెవరి టైర్లు వాళ్ళ పేరు మీద టైర్లు అక్కడ పెట్టారు. ఇంకొక టైర్ బయట ఉంది. ఒక దాంట్లో ఏమో 2 టైర్లు ఉంది. 3 ఆడ కూర్చున్నారు. భరణి గారు ఏమో డెమో పవన్ టైర్ లాగేశారనమాట. లాగేసి భరణి గారి టైర్లు ఆడ పెట్టేస్తే ఆయన గెలిచినట్టు అవుతాడని చెప్పేసి డెమో పవన్ది లాగుతా ఉన్నాడు. భరణి గారి టైర్ తీసేసి స్విమ్మింగ్ పూల్లో వేసేసారనమాట. ఆయన అవుట్ అయిపోయాడు. భరణి గారు ఫస్ట్ అవుట్ అయిపోయారు. ఇమానుయేల్ది లాగి చూశారు. ఇమానుయేల్ లాగితే చాలాసేపు పోరాడాడనమాట. ఆయన శక్తి మొత్తం ఓపిక పెట్టి ఆడాడు. అయినా కానీ గెలవలేకపోయాడు. ఆయన టైర్ కూడా తీసుకుపోయేసి స్విమ్మింగ్ పూల్లో పడేశారు. టెమోదే పట్టుకొని కూర్చో ఉన్నాడు. అప్పుడు రీతు చౌదరి చెప్తుంది, నీ టైర్ తీసుకొచ్చి పెట్టుకుంటేనే బాక్సులు నువ్వు గెలుస్తావు, ఈయనది కదా ఈ టైర్ అని చెప్పింది. అయినా ఆయనకి అర్థం కాక కాసేపు అక్కడే కూర్చో ఉన్నాడు. నెమ్ము కూర్చో ఉంటే తర్వాత ఆలోచించుకొని నాగార్జున గారు చెప్పారు, కరెక్టే కదా సంచాలక మాట నువ్వు వినాలి అని చెప్తే, తర్వాత మళ్ళీ అంటే ఓపిక లేదు ఎవరికి, ఇమ్ముకి ఫస్ట్ పోరాడాడనమాట. ఇప్పుడు పోరాడి చేసే లోపలికి మొత్తం శక్తి ఓపిక లేనట్టే ఉన్నాడు. చిన్నగా పోయి దిగి టైర్ తీసుకొని వచ్చి దాంట్లో ఇట్లా విసిరేసాడు. ఈయన వచ్చి ఆ బాక్స్లో పోకుండా ఎవరు మన డెమో పవన్ పోనీకుండా మొత్తం ఆపేసి కింద పడేసి పోనీకుండా చేసేసాడనమాట. అంతలోకి బజార్ వచ్చింది. మొత్తానికి ఎవరు గెలిచారంటే డెమో పవనే గెలిచారు. నాకైతే వీళ్ళల్లో ఎవరైనా గెలిచుంటే బాగుండేదే అమ్మ అనిపించింది. నిన్న కూడా అట్లానే కదా అయ్యింది. ఈరోజు అంటే నిన్న ఏంటంటే గేమ్ రాంగ్ అయింది కాబట్టి గెలిచాడనమాట. ఈరోజు ఇమానుయేల్ గెలిచుంటే బాగుండేదేమో నాకు అని అనిపించింది. కానీ పవన్ డెమో గెలిచారు. తర్వాత ఇంకా బ్యాచ్ తీసుకొచ్చి వేసారనమాట. ఏమన్నా కొట్టుకున్నారండి, నాకైతే భలే భయం వేసింది. వాళ్ళు కొట్టుకుంటే చాలా మొత్తం బలం పెట్టి కొట్టుకున్నారు. మామూలుగా ఎపిసోడ్లో మనము అంటున్నా లైవ్లో చూసినప్పుడు అంత కాలేదు. ఈరోజు నాగార్జున సారు అందరూ చూస్తున్నారు కదా, స్టేజ్ మీద నుంచి నాగార్జున గారు చూస్తున్నప్పుడే వీళ్ళు కొట్టుకుంటే భయం వేసింది. నాగార్జున సార్ కూడా అబ్బా అన్నట్టు ఫేస్ పెట్టారు. కాకపోతే ఏంటంటే ఈరోజు కూడా రీతునే పెట్టారు, సంచాలకగా రీతు చౌదరినే పెట్టారు. ఎందుకంటే నిన్న ఆమె ఇది చేసింది కదా సంచాలకగా, ఈరోజు ఎలా ఆడుతుందో ఏమో అని చెప్పేసి నా ఒపీనియన్గా చెప్తున్నా. కావాలని ఏమన్నా అట్లా పెట్టారేమో అని నాగార్జున సార్ అని చెప్పేసి అనుకున్నాను. అదే ఈరోజు అంటే ఈరోజు సార్ కూడా ఉన్నారు కదా, వాళ్ళ ముంగట ఎట్లా ఆడుతుంది అని చెప్పేసి నేను కూడా చూస్తూ ఉన్నాను. కానీ పర్వాలేదు, ఈరోజు కరెక్ట్గానే ఆడింది. కానీ పవన్ డెమోనే గెలిచాడు. తను చేతే బ్యాచ్ పెట్టించారనమాట పవన్ డెమోకి. ఈమె పరిగెత్తి పెడుతుంది. మొత్తానికి పవన్ డెమో క్యాప్టెన్ అయ్యాడు. తర్వాత ఈసారి మొత్తం బొమ్మలు పెట్టారనమాట. చెప్తే అది మళ్ళీ మనకి నెక్స్ట్ చెప్తుంది కదా, అంటే మన పేరు చెప్తే నెక్స్ట్ మన పేరు చెప్తుంది అనమాట. అలాంటి బొమ్మలు పెట్టి ఇంకా అందరికి ఒక్కొక్క బొమ్మలు ఇచ్చారు. మన పేరు చెప్పంగానే అది చెప్తుంది. అట్లా ఫస్ట్ ప్రియాకి చెప్పమన్నారనమాట. ప్రియా పేరు చెప్తే చెప్పలేదు. మళ్ళీ వీళ్ళిద్దరూ ఎవరు శ్రీజాని కూడా లేపి నాగార్జున సార్ చెప్పమన్నారనమాట ప్రియాని కూడా. ప్రియా పేరు చెప్పిందే, అయినా కానీ అది పలకలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరే కదా లొడలొడలు పిట్టలు లోపల అని అందుకనే ప్రియాని కూడా లేపారు. రోజు వాళ్ళిద్దరికి ఏదో ఒక షాక్ ఇస్తున్నారు కానీ వాళ్ళిద్దరికి అర్థం అవుతలేదు. ఎట్టో ఒకటే కదే మనకైతే అర్థమైపోతుంది, దీనికోసమే వాళ్ళిద్దరిని లొడలొడ పిట్టని లేపుతున్నారని చెప్పేసి. కానీ వాళ్ళకి ఎప్పటికీ అర్థమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు.
తర్వాత మళ్ళీ దాంట్లో సేవ్ అయింది వచ్చి సుమన్ శెట్టి గారు సేవ్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ సుమన్ శెట్టి గారు సేవ్ అయిపోయారనమాట. తర్వాత మళ్ళీ గేమ్స్ స్టార్ట్ చేశారనమాట. ఓనర్స్ వాళ్ళకి టెన్నిస్ వాళ్ళకి పెట్టారనమాట. దాంట్లో గెలిచింది వాళ్ళు టెన్నిస్ వాళ్ళే గెలిచారనమాట పాటలో. సార్ అయితే హరీష్ గారికి పెద్ద టాస్క్ ఒకటి ఇచ్చారు. అదైతే వినడానికి అయితే భలే ఉంది, చూడ్డానికి బాగలేదు. కానీ నేనైతే మంచి ఎనర్జీతో ఉన్న హరీష్ గారు ఎలా పొగుడతారో ఎలా చేస్తారని చెప్పేసి ప్రియా గారిని పొగడమన్నారు. పొగడమంటే ఆయనకి ఎలా ఉంటుందండి, ఆయన అలాంటి యాంగిలే లేదు ఆయనకు. అందుకోసమే హరీష్ గారికి పెట్టారేమో అనిపించింది నాకైతే. లేచి కాసేపు ఆలోచించి సార్ మళ్ళీ చేస్తాను సార్, ఇప్పుడు నేను చేయలేను అన్నారు. సరే తర్వాత చెయ్యి అని చెప్పేసి తర్వాత ఇమానియల్ లేచి సార్ రోజు నేనే పొగుడుతున్నాను సార్ వాళ్ళిద్దరికి రకరకాలుగా పేరు పెడుతున్నాను, పొద్దున వాళ్ళిద్దరినే పొగుడుతాను సార్ అని అంటే, అవును సార్ మా ప్రియ అంటుంది, అవును సార్ మా ఇద్దరిని ఎవరు పొగడరు, ఇమానియలే పొగుడతారు అని చెప్పి నవ్వుకున్నారు. తర్వాత మళ్ళీ హరీష్ గారు లేచారు. లేవగానే అమ్మ పొగుడుతలను కూడా ఉన్నాయి ఆయన కాడని చెప్పేసి నేనైతే వెయిట్ చేసుకొని చూస్తున్నాను. మళ్ళీ ఆ ఫుడ్దే పెట్టి ప్రియాని చేశారనమాట. వద్దు నా నాయన నీకు ఇది మర్చిపోలేవు అని చెప్పేసి నాకైతే దండం పెట్టాలనిపించింది. అదే పెట్టి అదే సీరియస్ మీదనే చేశారు. ఆయన పొగిడినట్టు లేదు, మళ్ళీ రివెంజ్ లాగా చెప్పినట్టే ఉన్నింది నాకైతే. సార్ కూడా అదే అనుకున్నారు, నాగార్జున సార్ కూడా. మళ్ళీ నామినేషన్లో ఉన్న వాళ్ళందరినీ లేపారనమాట. తర్వాత రాము గారు వెళ్ళేసి లోపల బాక్సులు ఉన్నాయి, బాక్సులు పట్టుకొచ్చారు. ఆ బాక్స్లో కొన్ని ఎండిపోయిన ఆకులు ఉన్నాయి, కొన్ని ఏమో పచ్చని ఆకులు ఉన్నాయి. అంటే సేవ్ అయిన వాళ్ళేమో పచ్చ ఆకులు వస్తే వాళ్ళు సేవ్ అయినట్టు అనమాట. ఈసారి వచ్చి కెప్టెన్ పవన్ డేమో సేవ్ అయ్యాడనమాట. ఆయన బాక్స్ ఇట్లా మూత తీయంగానే, అంటే మన డస్ట్బిన్లు ఉంటాయి చూడండి చిన్న చిన్న బాక్స్లో, అలా పెట్టారు. ఇలా నొక్కితే అది ఓపెన్ అయిపోతుంది. ఆమెకైతే ఎవరికి మన రీతుకి అయితే పవన్ ఇట్లా తీస్తుంటే ముందే ఆమెనే లేసేసింది. నిన్న అన్ని చెప్పినా కానీ రీతు మాత్రం మారినట్టు అనిపించలేదు. పవన్ ఇట్లా మూత తీయంగానే లేచి టక్కని చూసేసి ఇట్లా చప్పట్లు తట్టుకొని కూర్చుంటుంది. చూడండి నిన్న ఎంతసేపు చెప్పాడు సారు, వీళ్ళు మారినట్టు లేదు. కాకపోతే మన పవన్ కెప్టెన్ సేవ్ అయ్యారు. ఇంకా పోతే 3 ఉన్నారు ఇంకా నామినేషన్లో. ఇంకా తర్వాత పవన్ డెమో సేవ్ అయిపోయారనమాట. మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ అదే సాంగ్ మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ అడుగుతున్నారనమాట, సార్ అడుగుతున్నారు. తర్వాత ఇంకొక గేమ్ పెట్టారు సారు. అంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు సైలెంట్గా ఉన్నారు, ఎవరు మాట్లాడకుండా ఎవరితో కలవకుండా ఎవరు ఉన్నారు అని చెప్పేసి అడిగారనమాట. వాళ్ళు ఇట్లా మనకి జైల్లో ఉంటాయి చూడండి కమ్మి, అట్లా గేట్ ఉంటాయి చూడండి, అట్లాంటిది ఒకటి పెట్టి దాని లోపల నిలబడి చెప్పాలి అని చెప్పారనమాట. ఇంకా అందరూ ఫ్లోరా గారిని చెప్పారు. ఇంకా అది కరెక్టే, అది ఏమో ఆమె ఎవరితో ఎక్కువ మాట్లాడదు. ఆమె అదేంది బాత్రూంలోనే ఆమె టైం మొత్తం బాత్రూంలోనే గడుపుతుంది అనమాట. ఆమెకి ఏంటంటే ఏమన్నా ఒక పని ఇస్తే దాన్ని కరెక్ట్గా చెయ్యాలి, ఇదేనా ఇది అని చెప్పేసి అట్లా అట్లాంటిది టాస్క్ ఇచ్చారేమో అని ఆమె అనుకునింది. కానీ అన్నీ చేస్తేనే బిగ్ బాస్లో టాస్క్ అది. కాకపోతే ఆమె వర్క్ మాత్రం కరెక్ట్ క్లియర్గా చేసింది. కాకపోతే ఎవరితో మాట్లాడదు, ఎక్కువ టైం ఇది చేయదన్నమాట. నా ఒపీనియన్ ఏంటంటే ఆమెకు భాష రాదు కదా, అట్లా అని ఆమె ఎవరితో మొన్న కూడా అన్నాను చూడండి వీడియోలో, భాష రాకనే ఆమె ప్రాబ్లం అవుతుంది, ఆమె ఏమన్నా ఎలిమినేట్ అవుతుందేమో అని మొన్న అనుకున్నాను. కాకపోతే అది రాంగే ఉంది. ఆమెనే నిలబెట్టి అందరు చెప్పారు. కానీ ఒకరు కరెక్ట్గా చెప్పారండి. ఎవరో తెలుసా? తనుజ ఏమన్నా కరెక్ట్గా చెప్పింది, హరీష్ గారిని చెప్పింది. అందరూ కరెక్ట్ అన్నారు, అందరూ చప్పట్లు తట్టేశారనమాట.
ఇంకా తను హరీష్ గారిని లోపల నిలబెట్టి చెప్పింది, కామ్గా ఉంటారు, ఫుడ్ తినరు అని చెప్పేసి కరెక్ట్ పాయింట్ చెప్పిందనమాట. ఆయన అలా ఉండకూడదు అని చెప్పి నేను అట్లా చెప్తున్నాను, కావాలని ఏం చెప్తలేను. ఆయన ముందు అన్నిటినీ వదిలేసి ముందు వచ్చి అందరితో కలిసి అందరితో నవ్వుకుంటా మాట్లాడుకుంటా ఫుడ్ తింటా మంచి ఎనర్జీతో ఉంటే బాగుంటుంది సార్ అని చెప్పింది తనుజ. అది కూడా ఏం రాంగ్ చెప్పలేదు, కరెక్ట్ పాయింటే చెప్పింది అనమాట. నాకు నచ్చింది తనుజ చెప్తుంటే. సార్ కూడా అదే అన్నాడు. కాకపోతే వీళ్ళకి పోను ఎక్కువ హరీష్ గారికి తనుజకే ఉంటుంది అనిపిస్తుంది. తర్వాత ఇంకా లాస్ట్ మళ్ళీ నామినేషన్లో ఇద్దరే ఉన్నారు, ఫ్లోరా గారు, మనీష్ మర్యాద గారు. ఇంకా లోపల బాక్సులు ఉన్నాయన్నమాట, అవి తెచ్చారు. బాక్సులు ఇందాక అయిపోయింది. రూమ్ లోపలికి ఇద్దరిని పంపించారనమాట. పోగానే లోపల లైటింగ్ది అది బటర్ఫ్లై ఇది ఉందన్నమాట. అది ఎప్పుడు మన సీజన్లో అన్నిట్లో చూస్తాము, ఈసారి బటర్ఫ్లై పెట్టారు. ఒకటి గ్రీన్ లైటు ఒకటి రెడ్ లైట్ వస్తుంది. అట్లా నిలబెట్టి ఇంకా కౌంటింగ్ చేశారనమాట. కౌంటింగ్ చేస్తే నాకైతే నేనేమనుకున్నా అంటే ఫ్లోరా పోతుందేమో అనుకున్నాను, కాకపోతే మనీష్ మర్యాద గారు పోయారు. కొంచెం నాకు బాధే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కరెక్ట్గా ఆడతాడు, కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడము ఉంటుంది. ఈ మధ్య ఈ 2-3 రోజులు ఆయన్ని చూస్తూ ఉంటే ఈ పక్క ఆ పక్క సపోర్ట్ చేస్తున్నాడు, అస్సలు అర్థం కాదు. ఇక్కడ వీళ్ళతో ఎవరితో టెన్నిస్ వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు, మళ్ళీ ఓనర్ వాళ్ళకి ఏదేదో పోయి చెప్పేసి అక్కడ ఇది చేస్తుంటాడు. అందుకని నాకు కూడా ఈ 2-3 రోజులు నచ్చలేదన్నమాట. పోనీ నేను ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు ఎక్కువ అని చెప్పేసి మొన్న కూడా తిట్టినా, మళ్ళీ ఇలాంటి గేమ్లు కూడా ఆడుతున్నాడు. ఏందో ఇది ఏంటి 2 పక్కల మాట్లాడడం కూడా చేస్తున్నాడు. అందుకే ఆయనకు ఓట్లు పడలేదేమో అనుకున్నాను. తర్వాత స్టేజ్ మీదకి నాగార్జున సార్ పిలవంగానే వెళ్ళిపోయి ఇంకా ఆయన ఏవి అంతా వేసి చూపించారు. లాస్ట్కి ఎమోషన్, ఎవరికైనా ఎమోషన్ పెట్టే పంపిస్తారు కదా, ఎమోషన్ది చూపించారు. ఇంకా అంటే గొడవలు ఆయన ఇద్దరికి ఎవరికి ఇమానియల్కి ఇద్దరికి గొడవ వచ్చింది చూడండి, అది కూడా చూసుకుంటా అమ్మ ఇట్లా అన్నానా అని స్టేజ్ మీదకి పోయిన తర్వాత తెలుస్తుంది అనమాట. లోపల ఉన్నప్పుడు ఎవరికి తెలుస్తలేదు, స్టేజ్ మీదకి పోయిన తర్వాత తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ చెప్పారు, మామూలుగా పోయేటప్పుడు చెప్తారు కదా అందరికీ, ఎవరు లోపల హౌస్లో ఎవరు మంచిగా ఆడతారు, ఎవరు ఉండాలి, ఎవరెవరికి ఏమేమి పనులు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు. తర్వాత మనీష్ గారు చెప్పారనమాట. నాకు ఒక్కటి నచ్చిందండి, ప్రియా గారికి బాత్రూమ్ వర్క్ ఇచ్చారు చూడండి, అబ్బా ఖుషి అయిపోయినా నేనైతే. భలే పని ఇచ్చారు. ఎందుకంటే మొన్న ఎవరు అంటున్నారు మాట్లాడుతుంటే, హరీష్ గారు అంటున్నారు మేము ఓనర్లు, మేమేం చెప్పినా చెయ్యాలి అని చెప్పేసి హరీష్ గారు అన్నారా. మొన్న నామినేషన్లో తనుజాని శ్రీజ అంటుంది మేము ఓనర్స్, మాకు చెయ్యాలి, మేము అడిగింది మీరు చేసి పెట్టాలి తినడానికి అని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే మొత్తానికి వీళ్ళు గేమ్లోనే మేము ఇట్లా అనే మాట వాళ్ళకి రావట్లేదు. మొత్తానికి ఏదో బయట ఉండి పెద్ద పెద్ద ఇది ఓనర్స్ ఫీలింగ్ ఉంటాయి చూడండి, అట్లా చేసింది ప్రియా కూడా. అందుకే ఈ కోపం వస్తుంది మనకి, లేకపోతే వాళ్ళ గురించి ఎందుకు కోపం వస్తుంది? మనం రోజు చూస్తున్నాము ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఏంది అని చెప్పి మనము మొత్తము చూస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది అనమాట. అందుకే నేను కూడా అంటున్నాను, వాయిస్ వాళ్ళు ఎక్కువ చేసి మాట్లాడడం, దేనికి పొంత లేకుండా నేనే గెలవాలి అన్నట్టు మాట్లాడతారు చూడండి, నాకు అదే ఒకటి కోపం వస్తుంది. కొంతమంది అంతేనండి, వాదిచ్చి వాళ్ళే గెలవాలి అనుకుంటారు. నాకు అట్లాంటి వాళ్ళని చూస్తే చాలా కోపం వస్తుంది. కానీ ఆ గుణం ఇద్దరికి ఉంది, ప్రియాకి ఉంది, శ్రీజాకి ఉంది. ఏదైనా సరే వాళ్ళు రాంగ్ చేసినా కరెక్ట్గా చేసుకొని ఆ నోట్లోనే మాట్లాడి కరెక్ట్గా చేసుకొని వాదిచ్చి వాళ్ళ పక్కే మాట్లాడుకుంటారు. మొన్న అట్లా మాట్లాడుతుంటే నాకు నచ్చలేదన్నమాట. సేమ్ ఈరోజు కూడా అట్లనే అయింది. ఇంకా తర్వాత ఒకటి స్టేజ్ మీద బోర్డు లాగా పెట్టారండి. బోర్డు మీద ఏముందంటే టాప్లో ఎవరున్నారు, దానికన్నా కింద ఎవరున్నారని చెప్పేసి అడిగారనమాట. ఫోటోలు ఉండింది, ఫోటోలు పెట్టమని చెప్పారు. ఫస్ట్ వాళ్ళది ఎంచుకున్నారనమాట, కింద ఎవరు ఉన్నారు, స్లోగా ఎవరు ఆడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ ఫస్ట్ ఫోటో ఎవరిది,
శ్రీజాది పెట్టాడనమాట. పెట్టి ఆమె గురించి చెప్పాడు. ఆమె వాయిస్ రేంజ్ చేస్తుంది, గేమ్ కరెక్ట్ ఫాలో అవ్వదు, వాయిస్ ఒక్కటే అందరి మీద ఇట్లా వాయిస్ పెట్టి మాట్లాడుతుంది అని చెప్పేసి ఆమె ఫోటో పెట్టాడు. నెక్స్ట్ ఫ్లోరా గారు అన్ని వర్క్ అంతా చేస్తారు కానీ స్లోగా ఉన్నారు అని చెప్పేసి ఫ్లోరా గారిది పెట్టారు. ఇంకా థర్డ్ వచ్చేసి సుమన్ది పెట్టారనమాట. సుమన్ గారు కూడా డల్గానే ఉన్నారని చెప్పేసి సుమన్ గారిది పెట్టారు. టాప్లో ఎవరు ఉన్నారా అని చెప్తే టాప్లో వచ్చి ఫస్ట్ ఎవరు ఫోటో పెట్టారంటే భరణి గారిది పెట్టారు. భరణి గారిది పెట్టే లోపలికి అబ్బా ఇప్పుడు అర్థం చేసుకున్నారేమో మనీష్ గారని నాకు అనిపించింది. ఆయనది పెట్టే లోపలికి ఏదో సింహం ఫోటో పెట్టినట్టే నాకు అనిపించింది. కానీ నాకు తెలిసి ఆయన్ని చూస్తే అట్లనే ఉంటాడండి. కానీ గేమ్లో కూడా అట్లనే ఉంటే బాగుంటుందేమో, ఎందుకో డల్గా అయిపోతున్నారు. మళ్ళీ గేమ్ అర్థం కాకన్నా మళ్ళీ లేదు మనము వీళ్ళలాగే ఓనర్స్ లాగే వాళ్ళలాగే ఆడకూడదని అనుకొని అట్లా సైలెంట్ అయిపోతున్నాడు ఏమో. కానీ ఆటలో దిగితే మాత్రం బాగానే ఆడతాడు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఏది క్యాప్టెన్ ఆటలో నేను చూశాను కదా, మంచి రేస్లోనే ఆడాడనమాట. అట్లనే ఆడితే బాగుంటుంది, అందుకే ఆయన ఫోటో పెట్టాడు. నెక్స్ట్ హరీష్ గారిది పెట్టారండి. హరీష్ గారు కూడా మంచి దాంట్లో ఉన్నాడు, ఇప్పుడు ముందుకు వచ్చి ఆడాలి అని చెప్పేసి హరీష్ గారిది పెట్టారు. ఇంకొకరిది ఎవరిది పెట్టారంటే తనుజాది అనుకుంటా, తనుజాది పెట్టారు. తర్వాత సంజన గారిది పెట్టారు. సంజన గారిది పెట్టి చాలా ఎమోషన్ అయిపోయారు. అబ్బా సంజన గారు కూడా ఏడ్చేశారు. నువ్వు ఉంటావనుకున్నాను, వెళ్తున్నావు, మన ఫ్రెండ్షిప్ నాకు బాగుండింది ఆమెతోటి, కానీ చిన్నవి చేసినా కానీ ఆమె నాకు వర్క్ ఎవరు ఈకపోయినా కానీ వర్క్ ఇస్తుంది, నేను వర్క్ లేకుండా నేను తిరుగుతుంటా ఇల్లంతా, కానీ ఆమె ఎవరు వర్క్ ఈకపోయినా ఎక్కడో ఒక దగ్గర వర్క్ ఎత్తుక్కొని వర్క్ చేసుకుంటారు, హౌస్ మొత్తం తిరుగుతుంటారు, నాకు కూడా వర్క్ ఇచ్చి చేయమంటారు. నాకు చాలా నచ్చింది. అసలు నా ఎక్కువ క్లోజ్గా ఉండింది సంజన గారితో అని చెప్పేసి భలే ఎమోషన్ అయిపోయారండి. ఇంకా నాకు కూడా చాలా వాళ్ళిద్దరిని చూసిన తర్వాత నాకు కూడా చాలా బాధేసింది. చాలా ఇద్దరు లోపల మంచి ఫ్రెండ్షిప్ అయ్యారు. వాళ్ళది పెట్టేశారు. వీళ్ళల్లోనే ఇంకా నాకైతే ప్రియా గారిది కూడా ఫోటో పెట్టేసి ఉంటే బాగుంటుందేమో అనిపించింది. వీళ్ళు అదే ఎవరు శ్రీజాది పెట్టంగానే ప్రియాది కూడా పెట్టేసి ఉంటే బాగుంటుంది అనిపించింది. కానీ ప్రియాది పెట్టలేదు. ఎందుకు పెట్టమంటున్నానంటే అండి, నా ఒపీనియన్ ఏమంటున్నానంటే, అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది అన్నమాట. లోపల ఈయన మనీష్ గారు వీళ్ళిద్దరిని చూసిపోయారు కదా, అందుకని వాళ్ళు ఫోటో పెట్టేసి ఉంటే అబ్బా మన గురించి బయట ఇట్లా ఉందేమో, వీళ్ళు అందరు ఇట్లా అనుకుంటున్నారని చెప్పేసి వాళ్ళది అంతా టాక్ అంతా వదిలేసి మంచిగా గేమ్లో పెట్టి మంచి గేమ్ ఆడతారు, అట్లా చేస్తే అనుకుంటున్నా నేను. ఆయన అది పెట్టలేదు, సంజన గారిది పెట్టేసి మనసు చేసి వెళ్ళిపోయారండి. తర్వాత ఇంకా లాస్ట్ నాగార్జున గారు ఇంకా క్యాప్టెన్ గురించి చెప్పారు. ఓకే అండి, ఇంకా రేపు మండే నామినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. మంచి ఫైర్తో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. రేపు నామినేషన్ చూసి మీకు రివ్యూ చేస్తానండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు. ఏమన్నా తప్పులుంటే క్షమించమంటున్నాను, కానీ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. లైక్ కూడా చేయండి ప్లీజ్. నేను ఇంకా ముందు మంచిగా నేర్చుకొని మీకు రివ్యూ చేస్తాను. ఇప్పటికీ చూసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ప్లీజ్ అండి. ఓకే అండి, బాయ్.